హాయ్ ఫ్రెండ్స్, ములక్కాయ పచ్చడి పెట్టాను. ఇది ములక్కాయ పచ్చడి నెల రోజులైనా నిలవ పచ్చడి కావాలంటే ఎక్కువ పెట్టుకోండి. నేను తక్కువ పెట్టుకున్నాను, 4 కాయలు పెట్టుకున్నాను. ములక్కాయ పచ్చడి కావాల్సింది ఏంటంటే 4 ములక్కాయలు ముందుగానే కడిగేసి తుడిచేసుకొని ఆరబెట్టేసేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారము ప్లస్ మెంతులు, ఆవాలు వేయించేసి పొడి చేసి పెట్టుకున్నాను. చింతపండు గుజ్జు తీసుకుని ఉన్నాను. తర్వాత ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్లో మళ్ళీ ములక్కాయ ముక్కలు వేసాను. ఈ ములక్కాయ ముక్కలు ఎక్కువ వేయక్కర్లేదు. కొంచెం ఉప్పు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ అన్నీ వేసాను. మూడు అన్నీ కలిపేసాను. తర్వాత ఈ కారం, ఉప్పు, మళ్ళీ మెంతిపిండి, ఆవపిండి, నూనె అన్నీ కలిపేసేసి ముందుగానే పెట్టేసుకున్నాను పక్కన. తర్వాత 3 స్పూన్లు చింతపండు గుజ్జు వేసుకున్నాను. దానికి సరిపడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది పచ్చళ్ళ సీజన్ కాబట్టి నేను కొంచెమే పెట్టుకున్నాను ములక్కాయ పచ్చడి. ఇది వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. తర్వాత బాండీ పెట్టుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది. తర్వాత ఇంగువ వేసుకున్నాను. ఫుల్ వీడియో కూడా పెడుతున్నా. విసిరావకాయ కూడా పెట్టాను. మెంతిపిండి చల్లారిన తర్వాత వేయాలి. మెంతిపిండి, ఆవపిండి, తర్వాత పోపు వేసేసాను. ఒకసారి తిప్పేసుకున్నాను. ఉసిరావకాయ గోంగూర పచ్చడి కూడా పెడుతున్నా. ఫుల్ వీడియో పెడతాను, చూడండి ఖచ్చితంగా. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. నచ్చిందంటే ఒక లైక్ ఇవ్వండి.